హాయ్ అండి, వెల్కమ్ టు కేజేకే వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇప్పుడు మా ఊరి దగ్గర ఉన్న శివాలయం పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. ఇక్కడికి వచ్చి చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. అస్సలు వెహికల్స్ దగ్గర గట్రా ఖాళీ లేదండి. మా నాన్న బైక్ పార్క్ చేయడం చాలా దూరానికి వెళ్ళారు. ఇది కోనేరు, అంటే 1 డే ఆర్ 2 డేస్ ముందు వచ్చేసి ఇక్కడ ఉంటారు కదండి టెంపుల్ దగ్గర, వాళ్ళు స్నానాలు అవి చేసి ఇంకా టెంపుల్కి వెళ్తారు. మేము జాతర దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఇవన్నీ చాలా కాస్ట్ చెప్తున్నారండి. అరటిపళ్ళు వచ్చేసరికి 100 రూపీస్ చెప్తున్నారు. ఇంకా సర్లే తప్పదు కదా అని తీసుకున్నాము. ఇక్కడ చూడండి డాక్టర్స్ ఏంటి, వాటర్ ఏంటి, అన్ని ఫెసిలిటీస్ ఎంట్రన్స్లోనే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గరే ఉందండి. మీకు ఇక్కడ టాయ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారి రూపాయి ఎంత బాగుందో. ఈ టాయ్స్ చూసారండి. ఆ గ్రీన్ కలర్ టెడ్డీ బేర్ అడిగితే ఆయన 4000 చెప్పారండి. నాకు ఇంకేం అడగాలో తెలియక నెమ్మదిగా వచ్చేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసేసుకుందామని లైన్ దగ్గరికి వెళ్తే ఎంట్రన్స్ దగ్గరే లైన్ ఉంది. చూడండి ఎక్కడ నుండి ఉందో లైన్. 50 రూపీస్ ఫ్రీ దర్శనం, 10 రూపీస్ అండి. మేము 10 రూపీస్ దాంట్లో వెళ్ళాము. అసలు మినిమం 2.5 hours పట్టేసిందండి మాకు దర్శనానికి. లైన్స్ అన్నీ దాటుకుని క్రౌడ్ చూడండి లైన్స్లో ఎలా వెయిట్ చేస్తున్నారో. ఇవన్నిటిని దాటుకుని మా పిల్లల్ని ఎత్తుకుంటే అసలు చాలా ఇబ్బంది పడిపోయామండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి లోపలికి. చూసారు ఎంత క్రౌడ్ ఉందో. మొత్తం మీద ఏదో విధంగా దాటుకుంటూ వెళ్ళామండి దర్శనానికి. అంతా కష్టపడి లోపలికి వెళ్తే ఒక్క 5 seconds కూడా చూడడానికి లేదు. వెళ్ళండి వెళ్ళండి అని గెంటేశారు. చూసారండి స్వామిని. ఇంకా బయటకు వచ్చేసి లడ్డూలు ప్రసాదం తీసుకున్నామండి. ఇక్కడ పులిహోర ప్రసాదం పెడుతున్నారు. తీసుకుని శుభ్రంగా తినేసి బయటకు వచ్చేయడమే. చూడండి మనకు మొత్తం మీద ప్రసాదం దొరికిందండి ఇక్కడ. ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి. ఈ ప్రసాదం తీసుకుండి చూడండి బయట మొత్తం క్రౌడే. ఇంకా ఇదంతా ఇప్పుడు అవ్వదులే అని ముందు భోజనాలు చేసేద్దామని వెళ్తుంటే షాప్స్ చూడండి ఒక్కొక్క లైన్కి, ఈ లైన్ మొత్తం ఇంచుమించు ఒక 20 షాప్స్ ఉన్నాయండి. అలా లైన్కి వచ్చి 20 షాప్స్. అసలు చాలా పెద్ద జాతర అండి ఇక్కడ. మార్నింగ్ టైం కాబట్టి మీకు ఇంత క్రౌడ్ ఉన్నారు. ఈవినింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇక్కడ ఎక్కడికక్కడే క్యాస్ట్ల వైజ్ భోజనాలు పెడతారండి. మన ఇష్టం, మనకి ఏ క్యాస్ట్లో అయినా తినొచ్చు. సెట్ బలిజ అని, విశ్వబ్రాహ్మణ్స్ అని, అగ్నికుల క్షత్రియులని, ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్ భోజనాలు ఉంటాయండి ఇక్కడ. ఇలా లోపలికి వెళ్తే క్యాస్ట్ వైజ్ అందరూ కనిపిస్తారు చూడండి. మనకు నచ్చిన దాంట్లో మనం భోజనం చేసేయడమే. మేమైతే ఒక దాంట్లోకి వెళ్ళి కూర్చుని భోజనం చేస్తున్నామండి. చూడండి మాకు పెట్టిన భోజనం అయితే చాలా బాగుందండి. క్వాలిటీ ఫుడ్ అసలు చాలా బాగా పెట్టారండి. నా దాంట్లో మొత్తం చూపిస్తాను చూడండి మాకు ఏమేమి పెట్టారోను. క్యాటరింగ్ వాళ్ళు కదండి, మొత్తం బాగా సర్వ్ చేశారు. చూడండి పులిహోర, పప్పు, బంగాళదుంప, చక్కెర పొంగలి, ఒక పచ్చడి, పెరుగు, రైస్, సాంబార్ అండి. బాగా పెట్టారు. భోజనం అయితే చాలా బాగుంది. చూడండి చక్కెర పొంగలి మీకు దగ్గరకు కూడా చూపిస్తున్నా. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా భోజనం చేసేసి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత రాగానే 10 రూపీస్ షాప్ కనిపించింది. ఇదిగోండి చూడండి, ఏదైనా 10 రూపీస్ అంటే చాలా బాగున్నాయి. అసలు 10 రూపీస్కి వర్త్ అండి ఇవి. బయట ఎక్కడైనా సరే బయట షాప్స్లో అడుగుతుంటే అదే జాతరలో 20-30 రూపీస్ చెప్తున్నారు. ఈ 10 రూపీస్ షాప్లో తీసుకున్నాము. క్లిప్స్ అవి చాలా బాగున్నాయి చూసారా, అసలు సూపర్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలాగే 10 రూపీస్ అలాగే 20 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి నేను ఈ టైపు బటర్ఫ్లై చాలా బాగున్నాయి కదా క్లిప్స్ అని 2 క్లిప్స్ తీసుకున్నాం. చాలా షాపింగ్ చేసామండి. 10 రూపీసే కదా అని చూస్తే ఉన్న మనీ అంతా ఇక్కడే ఎఫర్ట్ చేసేసాము మొత్తం. ఇప్పుడు 20 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా షాపింగ్ చేసేసి ఏమేం కావాలో మొత్తం చూసుకుని షాపింగ్ చేసేసి బయటకు వచ్చేసాం. బిల్ చూస్తే తడిసి మోపుడు అయింది. ఇక్కడ అయిన 2000 అవగొట్టేసాం. ఏం కొన్నామో మాకే తెలియలేదు. మొత్తం తీసుకుని ఇంకా మళ్ళీ మొత్తం ఒక లుక్ వేద్దామని మొత్తం అంతా వెళ్ళి చూసాం. ఎక్కడికక్కడే ఫిక్స్డ్ రేట్లు. అసలు మా పిల్లలు ఏంటో గోల గోల. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, దొరకందంటూ లేదు. ఏ డీమార్ట్లో అవి కూడా సరిపోవండి బాబు. ఇక్కడ మొత్తం కిడ్స్ వేరు, హ్యాండ్ బ్యాగ్స్. ఏ హ్యాండ్ బ్యాగ్ చూసినా 250 రూపీస్, ఏ ఐటమ్ చూసినా 100 రూపీస్. అసలు మనం బేరం అడగడానికి కూడా లేదండి బాబు. ఇక్కడ చూడండి పల్లీలు, ఎడ్చెనకొచ్చులు అవన్నీ మొత్తం ఎక్కడికక్కడ వచ్చులు అలా ఏలాడి తీసేసి స్నాక్స్ కూడా అమ్ముతున్నారు. కాస్ట్ మాత్రం చాలా బాగా హెవీగా ఉన్నాయండి. నేనేంటో మాస్క్ పెట్టి వీడియోస్ తీస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇంకేంటంటే అస్సలు ఇక్కడైతే ఖాళీ లేదు. మా పాప కూడా అలసిపోయి పప్పులో నేర్పించేస్తుంది. చూసారా బ్యాగ్స్ మాత్రం బాగున్నాయండి. 250 వర్త్. అసలు
ఎవరు హడావిడి వాళ్ళది. ఇక్కడ ఈ చైన్స్ వచ్చేసరికి 150 రూపీస్ చెప్పారండి. ఇంకా కాసేపు తిరిగి కలర్ సోడా తాగి ఇంకా మేము కలర్ సోడా తాగుతుంటే మా నాన్న వాళ్ళు చూడండి చెరుగ్గల బేరం ఆడారు. ఆడ ఒక్కొక్కటి 70 రూపీస్ చెప్తుంటే ఆయన మా నాన్న 5 కిలో 200 బేరం ఆడాడు. మేము అనుకుంటే మాకన్నా దారుణంగా ఆడుతున్నాడు మా నాన్న బేరం. ఇంక ఈ పక్కనే బాగున్నాయి కదండి, ఇవి చూడడానికి వచ్చానండి. చూడండి ఇవైతే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 50 రూపీస్ అంట, 300కి ఇస్తానన్నారు ఆయన. మేము ఇంకా 4 తీసుకున్నాము. చాలా బాగున్నాయండి ఇవి, లబ్బర్ టైప్ ఇవి, కానీ బాగున్నాయి, లుక్ బాగున్నాయి కదా అని 4 తీసుకున్నాం. ఈ 4 తీసుకుని ఇంకా బిల్ కట్టేసి ఏదో ఒకటి తిందాం కదా అని పుచ్చకాయలు తీసుకుని శుభ్రంగా తిన్నామండి. కాసేపు కూర్చుని తింటుంటే మా పాప అలిగింది. మా పాపకు ఏ బొమ్మలు కావాలంట టాయ్స్. ఇంకా వెళ్తే హెలికాప్టర్ అండి, ఆయన ఏంటో 500 చెప్పాడు. మొత్తం మీద అటు ఇటు తిరిగి బేరం ఆడి 300 తీసుకున్నాము. అస్సలండి బాబు. ఇంకా అవి తీసుకున్న తర్వాత స్నాక్స్ కొన్నాము. ఇది కొన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ అని కూర్చుంది. సర్లే ఐస్ క్రీమ్ కొంటాలో బయట ఉన్నాయి కదా బయటకు వెళ్దామంటే ఈ సామాను అంతా మోసుకుంటూ వెళ్తుంటే అస్సలు ఏడిపోయింది. ఎంత చెప్పినా వినదే. ఇంకా సర్లే అని స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఈ స్వీట్ కార్న్ బయటే బెటర్ అండి, 20 రూపీస్. ఇక్కడ ఏదైనా కాస్ట్ ఎక్కువే. 2 వచ్చేసరికి 70 రూపీస్ తీసుకున్నారు. వాటర్ బాటిల్ వచ్చేసేసరికి 30 రూపీస్, 20 రూపీస్. ఐస్ క్రీమ్ వచ్చేసేసరికి 30 రూపీస్. ఏదైనా కాస్ట్ ఎక్కువగానే ఉంది. చూసారు ఈ ఐటమ్స్ అన్నీ 300 అండ్ తాసులు. ఇవి చాలా బాగున్నాయి ఐటమ్స్. అయితే దొరికిందంటూ ఏమీ లేదు. ఇక్కడ కోలాట వేస్తున్నారని కాసేపు ఇక్కడ కోలాటం చూసాము. అసలు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కోలాటం. అస్సలు ఖాళీ లేదు చూడడానికి. అలాగే కాసేపు నుంచుండి అలాగే ఇబ్బంది పడి చూసాము. కానీ బాగా వేస్తున్నారు. చూద్దామన్నా ఎక్కడ కనబడుతుందండి, అస్సలు కనబడటం లేదు. అలాగే ఇబ్బంది పడి చూస్తుంటే ఇంకా చంటి పిల్లలు కదా వాళ్ళు ఏడుస్తున్నారని ఇంకా కాసేపు అలాగే చూసేసి ఇంకా బయటకు వచ్చేసామండి. అసలు కోలాటం మాత్రం చాలా బాగా వేస్తున్నారు. చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి అసలు ఎవరైనా సరే బాగా వేస్తున్నారండి. 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాసేపు చూద్దామన్నా నుంచుండి పిల్లల్ని ఎత్తుకుని చూడలేకపోతున్నాము. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వస్తే అప్పుడు కనిపించాడండి బాబు ఐస్ క్రీమ్ వాడు. ఇంక అన్ని జాతర ఒక లుక్ వేసి జైంట్ వీల్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది, ఎక్కాలంటే భయం వేసింది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అప్పుడు దొరికితే ఐస్ క్రీమ్స్ అవి తీసుకుని వెళ్ళి ఇంకా ఓపిక అయిపోయింది. ఇక్కడికే 2:30 అయిపోయిందండి. ఇంకా చిరాకు వచ్చేసింది. ఎండ బాబోయ్, ఎండ మాత్రం గట్టిగా ఉంది. అసలు కూర్చోవడానికి ఎక్కడ నీళ్ళు లేదు. ఇంకా కిందే కూర్చోమడిపోయి కాసేపు ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.